సార్ నమస్తే, మీ పేరు? సార్ నా పేరు నూరుల్లా సార్. ఎక్కడ సార్ మీది? సార్ చాగలమరి సార్. మీరు డిఎస్సి 2025 ఆస్పిరెంట్? ఎస్ సార్, డిఎస్సి 2025 ఆస్పిరెంట్. జాబ్ వచ్చింది సార్ మీకు? ఎస్ సార్, ఎస్జిటిలో వచ్చింది సార్ జాబ్. ఎస్జిటిలో? ఎస్జిటి ఎక్కడ చేస్తున్నారు సార్ మీరు? సార్ చాగలమరిలో చేస్తున్నాను సార్. ఏంటి సార్ మరి ఈరోజు పెద్ద ఎత్తున మెగా ర్యాలీ నిర్వహించారు, ఏంటి సార్ దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు? సార్ మెగా డిఎస్సిని దగా డిఎస్సి అంటే మా అసలు ఒళ్ళు గబ్బరు పడుతుంది సార్. యాక్చువల్గా మేము జాబ్స్ రావడానికి ఎంతో కష్టపడి 5 years రూమ్లు తీసుకొని చదివి కష్టపడి జాబ్ వచ్చిన దాన్ని వీళ్ళు కోర్టులో కేసు వేయడము, ఇట్లా ఫస్ట్ నుంచి మాకు చాలా ఇబ్బంది సార్. ఎప్పుడైతే మన చంద్రబాబు ఫస్ట్ సైన్ చేసినారో అప్పుడే మేము జాబ్స్ ప్రైవేట్ జాబ్ వదిలేసి కూర్చున్నాం సార్ చదువుకోవడానికి. చదువుకుని ఎంతో కష్టపడి చదివిన తర్వాత మళ్ళీ జాబ్ సాధించినాము. వాళ్ళు ఒక్కసారిగా దగా డిఎస్సి అని ఇట్లా కోర్టులో వేయడము చాలా పద్ధతి కాదు సార్ ఇది. సో ఇదంతా రాజకీయం చేస్తున్నారని ఒక అపోహ సార్. అంటే నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి కూడా మీరు పోస్టింగ్లో వెళ్ళేంత వరకు ఏమన్నా అవినీతి కానీ అక్రమాలు కానీ జరిగినాయి అంటారా దీంట్లో, ఈ డిఎస్సి 2025? సార్ ఎటువంటి అవినీతి కానీ జరగలేదు సార్, పారదర్శకంగా జరిగినాయి. సో వీళ్ళు ఎప్పుడైతే ఎగ్జామ్స్ కూడా ఒక పకడ్బందీగా జరిగినాయి సార్, ఏమాత్రం ఆస్కారం ఖచ్చితంగా పర్ఫెక్ట్ జరిగినాయి సార్, ఏమాత్రం ఆస్కారం లేదు సార్. మొదటి నుంచి కూడా స్పోర్ట్స్ కోటాలో అవినీతి జరిగిందని అన్నారు, పేపర్ లీకేజ్ జరిగిందని అన్నారు, అవినీతి పరంగా వీటి పోస్టులు అమ్ముకున్నారని చెప్పారు. ఈ మాటలన్నీ వింటా ఉన్నప్పుడు యాజ్ అ టీచర్గా మీకు ఏమనిపించింది డిఎస్సికి సంబంధించి? సార్ ఇట్లా స్పోర్ట్స్ పరంగా కానీ ఏదైనా పేపర్ లీక్ సంబంధించి వింటుంటే అసలు మనసుకు ఒప్పదు సార్, ఒప్పండి సార్. ఎందుకంటే పారదర్శకంగా జరగడం జరిగింది, ఏమాత్రం అవినీతికి ఆస్కారం లేకుండా జరిగింది సార్. సో ఈ యొక్క చంద్రబాబు మన సీఎం గారు అయితేనేమి, మన నారా లోకేష్ గారు మన సార్ అయితేనేమి ఎంతో పకడ్బందీగా జరిపినారు సార్. ఈ అవినీతికి ఛాన్స్ లేదు సార్, ఎంత రాజకీయం సార్. వాళ్ళు నెక్స్ట్ వాళ్ళు 5 సంవత్సరాల నుండి కూడా ఒక్క డిఎస్సి వేయలేదు సార్. అది వేయలేకుండా ఎవరైతే ఇచ్చినారో మా యొక్క జీవితాలను వెలుగులోకి తెచ్చినారో వాళ్ళను మాత్రం ఈ రాజకీయం పేరుతో వాళ్ళు మళ్ళీ వాళ్ళ మీద ప్రజలు బురద చల్లేటట్లు మాటలు మాడుతున్నారు సార్. సో వాళ్ళ ఏ ఆస్కారం లేదు సార్. వాళ్ళు దగా డిఎస్సి అంటే మేము ఊరుకోం సార్. సో ఎంతవరకైనా వెళ్తాం సార్. రాజీనామా చేయాలంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, నారా లోకేష్, దీని గురించి ఏం చెప్తారు సార్? లేదు, అదంతా అసంకల్పితం సార్. సార్ మన సార్ వల్లనే సార్ ఈ యొక్క ఇంత మన స్టేజ్కి ఎదిగినాము అంటే ఆ సార్ వల్లనే, అది అంతా అపోహ సార్. సార్ ఈ డిఎస్సి స్పోర్ట్స్ కోటాకు సంబంధించి వైసీపీ ఎమ్మెల్సీ హైకోర్టులో ఫిల్ కూడా దాఖలు చేయడం జరిగింది, దాన్ని డిస్మిస్ కూడా చేశారు. అయినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు అంటూ కూడా జెన్జీ కానీ అలాగే మీ డిఎస్సిలో ఎవరైతే జాబ్ కోల్పోయారో వాళ్ళు కానీ కూర్చుని నిరసనలు వ్యక్తం చేస్తున్నారని చెప్తున్నారు. మీరు చూసారా అసలు నిజంగానే జెన్జీ కానీ ఎవరైతే డిఎస్సి ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు అక్కడ కూర్చొని చేస్తారంటారా నిజంగా? సార్ లేదు సార్, మన గౌరవ హైకోర్టు కూడా చెప్పేసింది సార్. సో అభ్యర్థులు వచ్చి మనం పెట్టాలి కానీ ఒక ఎమ్మెల్సీ వెళ్ళి మనం అప్లై చేస్తే దానివల్ల ఎటువంటి నష్టం జరగదు సార్. గౌరవ హైకోర్టు కూడా మనకు చెప్పేసింది, ప్రతి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో నష్టపోయిన అభ్యర్థులు ముందర రావాలి కానీ మీకేం అవసరం అని చెప్పేసి మొత్తం కోర్టు కొట్టేసింది సార్. దీన్ని మళ్ళీ రాజకీయం చేస్తున్నారు సార్ అని వెలుగు తీస్తున్నారు. ఇక్కడ మెరిట్ లిస్ట్ కూడా ఇవ్వకుండా ఎవరైతే నారా లోకేష్కి దగ్గరగా ఉన్నారో అలాంటి వ్యక్తులకి మాత్రమే జాబ్లు వేసుకున్నారని చెప్పేసి కూడా ఒక ఆరోపణ చేస్తున్నారు. నిజంగా మెరిట్ లిస్ట్ ఇవ్వలేదంటే డిఎస్సికి సంబంధించి? సార్ ఆరోపణ 100% తప్పు సార్. అది మెరిట్ లిస్ట్ ఉంది, మా గౌరవ కమిషనర్ గారు అన్సారీ గారు చెప్పినారు సార్, మెరిట్ లిస్ట్ ఉంది, కంపల్సరీ చెక్ చేసుకోవచ్చు. నారా లోకేష్ ఒక మాట అన్నాడు సార్, ఒక్కటి కానీ ప్రూవ్ చేసుకుంటే కంపల్సరీ నేను సమాధానం ఇస్తానని చెప్పినాడు సార్. కాబట్టి ఈ యొక్క మెరిట్ లిస్ట్ చెక్ చేసుకుంటే పకడ్బందీగా జరిగింది సార్, ఏమాత్రం దీంట్లో అపోహలు లేవు సార్, పారదర్శకంగా జరిగింది సార్. మీకేమనిపిస్తుంది ఒక టీచర్గా ఈ డిఎస్సి మీద ఇంత రాజకీయం జరుగుతుంది కదండి, పర్సనల్గా మీకు ఏమనిపించిందండి? మీ వృత్తి మీద ఏమన్నా ఇది ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందండి మీరు టీచర్గా పనిచేస్తారు సార్? చాలా బాధ వేస్తుంది సార్. ఒక టీచర్గా ఉండి మనము విద్యార్థులు నేర్పే టీచర్లు ఇట్లా రోడ్డు మీదకి వచ్చి మేము అందరినీ ధర్నా చేయడమో చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. సో ఏ గవర్నమెంట్ కూడా ఇటువంటి నమ్మకుండా ఫస్ట్ నుంచే పారదర్శకం జరుగుతున్నాయి. ఎక్కడో జరిగినాయి, ఎక్కడో సెంటర్లో లీక్ అని చెప్పేసి అది మన మీద రుద్దడం తప్పు సార్. అది ఒకవేళ ఏదైనా నీతి నిజాయితీ ముందు వెనుక తెలుసుకొని మాట్లాడుకుంటే బాగుంటుంది సార్. ఏ గవర్నమెంట్ అయినా మంచిగా చేస్తే మా భవిష్యత్తు గురించి ఆలోచించి చేస్తే బాగుంటుంది సార్. ఆఖరికి అక్టోబర్లో డిఎస్సి 2 సెకండ్ డిఎస్సి కూడా జరగబోతూ ఉంది. ఇప్పుడు ఏదైతే మీరు ధర్నా చేస్తూ ఉన్నారో, ఏదైతే మీరు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారో, ఈ ఎవరైతే జాబ్ రాకుండా ఉండిపోయారో వాళ్ళందరికీ ఈ నిరసన ద్వారా మీరు ఇచ్చే సూచన ఏంటండి? సార్ నారా లోకేష్ గారు ఒక మాట చెప్పినారు అంటే కంపల్సరీ వస్తుంది సార్, కంపల్సరీ 100% కరెక్ట్గా ఉంటుంది. సంవత్సరం డిఎస్సి ఇస్తా అన్నాడు, ఇస్తాడు సార్. సో అభ్యర్థులు నాకు చెప్పే సూచన ఏంటంటే ఈ అపోహలేమి నమ్మకుండా తన యొక్క కష్టం మీద నమ్ముకొని మనం చదువుకుంటే కంపల్సరీ ఉద్యోగంలో సాధిస్తాం సార్. ఎటువంటి దీంట్లో స్మగ్లింగ్స్ కానీ ఎటువంటి పేపర్ లీకేజ్ కానీ ఉండదు. హార్డ్ వర్క్ చేస్తే కంపల్సరీ విజయం సాధించవచ్చు అని మా అభ్యర్థులకు చెప్పేస్తున్నాను సార్. ఈరోజు చూస్తూ ఉంటే ఈ నిరసన కార్యక్రమం రాయలసీమ
డిఎస్సి 2025 కాదు టీచర్స్ అందరూ కూడా కదిలొచ్చినట్టు కనిపిస్తూ ఉంది. ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు మీరు రాష్ట్ర ప్రజలకు కానీ ఎవరైతే నిరసన వ్యక్తం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక టీచర్గా మీరే ఈ నిరసన ద్వారా ఏమి ఇవ్వబోతున్నారు సార్? ఈ విధంగా మెగా డిఎస్సీని దగా డిఎస్సీ అంత మాత్రం మేము భర్తలు ఎవరు ఊరుకుంటాం సార్. ఇప్పుడు వచ్చింది కొంతమంది వచ్చినాం, ఒకవేళ 90% వచ్చేసేసారు. ఒకవేళ వాళ్ళు కానీ దగా డిఎస్సీ అంటే మిగతా టీచర్స్ మొత్తం కూడా మాకు సపోర్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంది సార్. కంపల్సరీ ఎంతవరకైనా వెళ్తాం సార్. అందరూ పారదర్శనం జరిపింది, కంపల్సరీ చెక్ చేసుకోవాలి, చెక్ చేసుకొని మాట్లాడాలి సార్. రాజు.